హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియో. బట్టబయలైన రహస్యం క్యాన్సర్ ఒక వ్యాధి కాదు, ఒక విటమిన్ లోపం. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ నందితా డిసోజా చెప్పిన దాని ప్రకారం క్యాన్సర్ అనే పదం ఒక పెద్ద అబద్ధం. క్యాన్సర్ భూతం పేరు చెప్పి ప్రపంచాన్ని ఎంతో భయపెడుతున్నారో అందరికీ తెలిసిందే. ఈ భూతం వెనుక దాగున్న నిజాలు బట్టబయలు చేయడమే ఈ పోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మిమ్మల్ని అభ్యర్థించే ఒకే ఒక్క విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు తెలుసుకుంటున్న ఈ విషయాలన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా మీ శత్రువులకు కూడా షేర్ చేయండి. ఇది మేము సొంతంగా రీసెర్చ్ చేసి చెప్తున్న విషయం కాకపోవచ్చు, కానీ ఇందులో ఉన్న విషయాలు క్యాన్సర్ నుండి ఓ నలుగురినైనా కాపాడితే అంతే చాలు. క్యాన్సర్ అనే దానికి నివారణ లేదని డాక్టర్స్ చెప్తారు, కానీ అది శుద్ధ అబద్ధం. క్యాన్సర్ అనేది నివారణ లేని జబ్బు కాదు, ఇది ఒక భయంకరమైన బిజినెస్ చాలా మంది అంటున్నారు. ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది పిల్లల నుండి పెద్దల వరకు అందరికి వస్తున్నది. అందరినీ భయపెడుతున్న వాళ్ళకి అర్థం కావాలని ఈ పోస్ట్ ఉద్దేశం. వరల్డ్ వితౌట్ క్యాన్సర్ అనే బుక్ ఉందని దాన్ని అన్ని భాషల్లో తర్జుమా చేయకుండా ఎందుకు ఎవరు అడ్డుపడుతున్నారో చూద్దాం. క్యాన్సర్ అనేది B17 లోపం కానీ జబ్బు కాదు. ఈ లోపాన్ని అంచడానికి కీమోథెరపీ అని, సర్జరీ అని, హై డోస్ మెడిసిన్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్ తో మనిషిని చంపకుండా చంపేస్తున్నారు. మీకు గుర్తుందా, గతంలో అంతుపట్టని వ్యాధితో ఎంతో మంది నావికులు చచ్చిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాధికి స్కర్వీ అని పేరు పెట్టారు. విటమిన్ లోపం వల్ల ఎంతో మంది చనిపోయారు. అది విటమిన్ లోపం వల్ల వచ్చిన రోగం అని చెప్పకుండా అంతుపట్టని రోగం అని చెప్పి ప్రజల నుండి డబ్బులు హాస్పిటల్స్ వాళ్ళు దోచుకుంటున్నారు. అది కేవలం విటమిన్ C వల్ల వచ్చిన రోగం. క్యాన్సర్ సెల్స్ ఎక్కడ ఉండవు, మన బాడీలోనే ఉంటాయని చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తారు. అసలు లోపం ఉన్న క్యాన్సర్ బయటకి ఎందుకు వస్తుంది? మనం దానికి సంబంధించిన విటమిన్లు సరిగ్గా తీసుకోకపోవడం వలన, మానవత్వం లేని మనుషుల వల్ల, కాంక్రీట్ జంగల్లో బతుకుతున్న జీవితాల వల్ల క్యాన్సర్ అనే ఒక పదం సృష్టించి దాన్ని బిజినెస్ చేస్తారు కొంతమంది డాక్టర్స్. మనుషుల యొక్క భయాన్ని ఆసరా చేసుకుని కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. ఈ విషయం ఇప్పటిది కాదు. వరల్డ్ వార్ II తర్వాత క్యాన్సర్ అనే దాన్ని ఒక బిజినెస్ చేసి దాని ద్వారా బాగా సంపాదిస్తున్నారు. ఈ కాలంలో బాగా ఖర్చు పెట్టి కూడా వీళ్ళు సాధించింది ఏంటో తెలుసా? రాకుండా చూసుకోవడమట, నివారణట. అసలు రాకుండా చేయడం కాదు, అలా చేస్తే హాస్పిటల్స్ కు డబ్బులు రావు కదా. మీకు గాని మీకు తెలిసిన వాళ్ళకు గాని క్యాన్సర్ అనే లోపం ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఒక్కటే. ఈ రోజుల్లో ఎవరైనా స్కర్వీ వ్యాధితో చనిపోతున్నారా? లేదు. ఎందుకంటే దానికి కారణం విటమిన్ C లోపం అని తెలుసుకుని ఆ లోపాన్ని సర్దిద్దుకోవడం వల్ల. మరి క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ఆ లోపాన్ని కూడా B17 తో పోగొట్టుకోవచ్చు. క్యాన్సర్ రాకుండా చేసుకోవడం చాలా సులువు. 15 నుండి 20 నేరేడుకాయలు, క్యాన్బెర్రీ, ఆపిల్ సీడ్స్, ఎండు ద్రాక్ష, బాదం పప్పు, బ్లాక్ మల్బరీ, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, నువ్వులు, అవిసె గింజలు, ఓట్స్, బార్లీ, గోధుమ బియ్యం, నల్ల గోధుమలు, బీర్ ఈస్ట్, వరి, తీపి గుమ్మడికాయ, తెల్ల యాపిల్, నిమ్మ ఉసిరి, చిక్కుడు, గోధుమ గడ్డి, జీడిపప్పు, పిస్తా పైన చెప్పినవన్నీ అధిక శాతంలో విటమిన్ B17 కలిగి ఉంటాయి. ఈ లోపాన్ని సర్దిద్దుకోవడానికి ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి. గోధుమ మొలకలు, వీట్ స్ప్రౌట్స్ ఒక అద్భుతమైన క్యాన్సర్ నిరోధక మందు. రోజు ఒక తులసి ఆకు తింటే జీవితంలో ఎలాంటి క్యాన్సర్లు దరిచేరవు. అది మనం ప్రతిరోజు ఆచరణలో భాగంగా పెట్టుకోవాలి. అమెరికా మెడిసినల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? నిషేధించబడిన లాట్రియల్ ప్రొడక్ట్ ని రహస్యంగా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ మందుని మెక్సికోలో తయారు చేయించి అమెరికాకి రహస్యంగా తరలిస్తుంది. డాక్టర్ హరోల్డ్ W. మన్నేర్ తన డెత్ ఆఫ్ క్యాన్సర్ బుక్ లో క్యాన్సర్ ని లాట్రియల్ ట్రీట్మెంట్ తో 90% వరకు నయం చేశారని వివరించారు. క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఏంటో తెలిస్తే అవాక్కవుతారు. అవేంటంటే, వాష్ చేయడానికి వాడే రసాయనాలు, లిక్విడ్స్ అన్నమాట. వాష్ బేసిన్ కడగడానికి ఉపయోగించే రసాయనాలు, టాయిలెట్స్ శుభ్రపరచడానికి రసాయనాలు వాడతాం. దాని నుండి మనము ఆ గాలిని పీల్చేస్తాం. మేము వాటిని తినడం లేదు కదా అని అనవచ్చు, కానీ మీరు పీలుస్తున్నారు కదా, అది ఒక రకంగా తినం లాంటిదే. మీరు ఒక ప్లేట్ ని లిక్విడ్ తో శుభ్రం చేస్తారు, కానీ ఎంత క్లీన్ చేసినా సరే ఆ కెమికల్స్ కొంత మీ ప్లేట్ లోనే అలాగే ఉంటాయి. ఆ ప్లేట్ లోనే ఫుడ్ తింటున్నారు. ఆ ఫుడ్ కి కెమికల్ అంటుకొని మీ శరీరంలోకి చేరుతాయి. పూర్వకాలంలో ఆకులలో తినేవారు, అప్పుడు ఎలాంటి జబ్బులు లేవు. దీనికి విరుగుడు ఏంటో తెలుసా? మీరు వెనిగర్ తో మీ పాత్రలను క్లీన్ చేసుకోవచ్చు. ఒకప్పుడు మనము కట్టెలతో పొయ్యి పెట్టుకునే వాళ్ళము. ఆ పొయ్యి నుంచి వచ్చిన బూడిదతోని మనం ప్లేట్లన్నీ కడిగే వాళ్ళము. ఇప్పుడు అలా లేదు కదా. మీరు కొన్న కూరగాయల్ని ఒక అరగంట పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టండి. తర్వాత మంచి నీటితో కడగండి మరియు దానికి వెనిగర్ ని యాడ్ చేయండి. దీనివల్ల క్యాన్సర్ ను వ్యాపింపజేసే కెమికల్స్ దూరంగా ఉంటాయి. దయచేసి అందరూ
అందరూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఒక్క ప్రాణాన్నైనా మనం క్యాన్సర్ నుంచి కాపాడగలిగితే, ఈ అవేర్నెస్ తెలుసుకుని కొంతమందైనా మారగలిగితే అంతకంటే మించిన సంతోషం లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ANR స్టూడియో. మీ యొక్క విలువైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.